వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలపై విచారణ పూర్తయింది. విజిలెన్స్ వారు డీజీపీకి త్వరలో నివేదిక ఇవ్వనున్నారు. ఆడుదాం ఆంధ్ర అంటూ నాసిరకమైన కిట్లు పంపిణీ చేసి చూసాం. మనం కూడా కొట్టకముందు బ్యాట్ తిరిగిపోయిన పరిస్థితి కూడా చూసాం. అలాగే గెలుపొందిన వారంటూ తన కార్యకర్తలకే నగదు పంపిణీ చేసి దాంట్లో కూడా అవకతవకలకు పాటుపడిన నాటి మంత్రి. విచారణ మొత్తం పూర్తయింది. సర్వం రంగం సిద్ధమైంది. రోజారెడ్డి గారికి త్వరలో నోటీసులు వెళ్ళబోతున్నాయి. విచారణ కూడా ప్రారంభం కాబోతూ ఉంది. అసలు ఆడుదాం ఆంధ్ర రోజారెడ్డి నిర్వహించిన శాఖలో జరిగిన అవకతవకలు, విశాఖపట్నం రుషికొండకి గుండు కొట్టి దోచుకున్న వైను సమగ్రంగా విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి రోజారెడ్డి అక్రమాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకల మీద విజిలెన్స్ విచారణ పూర్తి అయిపోయింది. త్వరలో నివేదిక సమర్పించనున్నారు. ఇప్పుడు రోజారెడ్డి పరిస్థితి ఏంటంటారు? రోజారెడ్డి మరి ఈవిడ గురించి చెప్పుకోవాలంటే ఆడంగి వెధవలు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి అంటే ఫస్ట్ జెంట్స్ని ఎంత అంటే ఒక మనిషి స్త్రీగా ఉన్నప్పుడు చాలా నిదానంగా ప్రశాంతంగా మరి వ్యక్తులు అవత వ్యక్తికి మనం మర్యాద ఇవ్వాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలనే కనీస మినిమం అది కూడా జ్ఞానం లేకుండా ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఎంత ఇంకా మురుగుంట నోరేసుకొని మాట్లాడిద్ది అనేది మంచి పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకుంది రాష్ట్రాల్లో. మరి ఆవిడ పాపం నగరెగ్గు చేసింది ఏమీ లేదు. ఒక భారీ వాటర్ ప్రాజెక్ట్ అంటే వాటర్ కొళాయి ఒకటి తిప్పినట్లుంది కరోనా టైంలో. ఈ 1000 లీటర్ ట్యాంక్తో కట్టిన సిమెంట్ రింగులతో చేసిన ట్యాంక్ ప్రారంభోత్సవం చేసినట్టు అదొక్కటి చేసింది. మరి ఈవిడ గురించి ఆడుదాం ఆంధ్ర మరి చూస్తే నిజంగా స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతాం అమరావతిని అని చెప్పిన మాటలు మరి ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. ఈ రోజున వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. రోజారెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి అప్పనంగా కట్టిపెట్టింది మరి రుషికొండ. మరి దీంట్లో చూస్తే అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి చూసాం బ్యాట్లు పట్టుకొని ఏ విధంగా గేమ్లు ఆడారు, మరి రాష్ట్రంతో కూడా ఏ విధంగా గేమ్లు ఆడారో చూస్తే దాంట్లో నాసి రకం కిట్లు. మరి దానికోసం దాదాపుగా ఓన్లీ కిట్ల కోసమే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. 12 కోట్లు, దాదాపుగా 20 కోట్లు. ఆడుదాం ఆంధ్ర పేరిట మీద 450 కోట్ల రూపాయలు పైగా స్కామ్ జరిగినట్టు అవును వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఈవిడ ఇక్కడ ఒకటి చేసిందండి. వీళ్ళు ఎవరైతే గేమ్లు ఆడి దాంట్లో విన్నర్స్ ఉంటారో వాళ్ళకి ఇంత నగదు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి నగదు బహుమతి పెట్టారు. దాంట్లో ఆ మనీ ఏమన్నా ఇచ్చారా అంటే దానిలో కూడా మళ్ళీ వీళ్ళు చేసింది ఏంటి అంటే వాలంటీర్ల దగ్గర నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఆ అకౌంట్స్ వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ తోటి వీళ్ళు వాళ్ళ ప్రొఫైల్ని రెడీ చేసి ఇదిగో ఈ అకౌంట్స్కి వేస్తున్నామని చెప్పేసి అంతా కూడా ఇవ్వంది ఇచ్చినట్లుగా ఒక మయసభ లాంటి జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే రాజకీయం ఉందో అక్కడ పాలన, మరి అదే మయసభలో ఇదొక భాగం. ఎవరైతే ఈ రోజారెడ్డి చేసింది ఏంటి ఆడుదాం ఆంధ్రాతో అంటే ఇదిగో ఈ రోజున మరి ఏ మొహం పెట్టుకొని ఈ విధంగా వచ్చి కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడటానికి ఈవిడ అర్హత ఉందా? మరి ఫస్ట్ ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో వీళ్ళు చేసిన ఈ స్కామ్లు ఏవైతే ఉన్నాయో మరి వాటి గురించి పూర్తిగా ఈ రోజున ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి దానికి ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదికని మరి చేరవేస్తారు. అతి త్వరలోనే కూటమి ప్రభుత్వం చేతుల్లోకి వెళుతుంది. ఖచ్చితంగా రోజారెడ్డికి నోటీసులు రాబోతున్నాయి. మరి ఈ లోపుగా ఏమి నాటకాలు ఆడతారు, మరి ఎవరు చేతులు కాళ్ళు ఇరగొట్టుకుని కొంతమంది ఆ విచారణలకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారు, కొంతమంది హాస్పిటల్ అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు, రకరకాలుగా నాటకాలు వేస్తున్నారు. మరి ఈవిడ కూడా గతంలో చూసాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా చేసింది. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడితే మరి వీళ్ళిద్దరూ కలిసి ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. మరి దీంట్లో ఎంతమంది ఈ రోజున చూస్తుంటే మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఉంది. మరి ఆడుదాం ఆంధ్రాలో రోజారెడ్డితో పాటు ఇంకెంతమంది ఉన్నారు, ఎవరెవరు కలిసి చేశారు, మరి దీంట్లో కూడా వాళ్ళు ఎవరైతే మెయిన్ లబ్ధిదారుడు అని చెప్పుకుంటున్నామో అతను కూడా పాత్ర దీంట్లో ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ రోజారెడ్డి మాత్రం ప్రతిసారి అందరినీ ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటుంది కదా. ఈ రోజున ఈవిడ ఆడుదాం ఆంధ్ర మరి చేసింది ఏంటి? ఈ రోజున ఒక్కొక్కటి దాదాపుగా 450 కోట్లు పైనే అంటున్నారు. ఇంత డబ్బు ఏం చేశారు? ఈవిడేదో కార్లు కొన్నట్లుంది ఆ మధ్య. మరి ఆ కార్లు కూడా ఈ డబ్బుతోనే కొందా అని చెప్పేసి ప్రజల్లో అప్పట్లోనే గుసగుసలు మనం వింటూ వచ్చాం. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఈవిడ మనం చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు కూడా అమ్ముకుంది. మరి ప్రతిసారి వారానికి 4 రోజులు అక్కడే ఉంటుంది. మరి ఎందుకు ఈ విధంగా భక్తులందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఈవిడ మనీ కలెక్ట్ చేసి ఇంత దిగజారిపోయారా?
మనం బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళని చూస్తూ ఉంటాం సినిమా హాళ్ళల్లో. మరి ఇక్కడ చూస్తే నిజంగా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని మనం ఎంతో గొప్పగా ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వస్తారు. మరి అలాంటి ప్లేస్లో ఇంత నీచమైన పరిస్థితికి వీళ్ళు దిగజారిపోవటాన్ని, వీళ్ళ దిగజారుడు రాజకీయాన్ని ఏ విధంగా చూడాలి అంటే ప్రతి దాంట్లో దోచుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ప్రతి దాంట్లో వీళ్ళు డబ్బుల్ని ఏ విధంగా పంది కుక్కల్లో బొక్కేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. రోజారెడ్డి ఒకసారి గుర్తుపెట్టుకోమ్మా, ఒకసారి మీరు మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తులను తిట్టేటప్పుడు వాళ్ళకి వయసు రీత్యా గౌరవం ఇవ్వరు, అదేవిధంగా వాళ్ళకి ఉన్న హోదారీత్యా గౌరవం ఇవ్వరు. మీకు గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం చేత కాదు అనేది మాత్రం ప్రజలందరికీ అర్థమైంది. ఆవిడ ఒక స్త్రీనా, ఆవిడ ఒక మాజీ మంత్రనో లేకపోతే మాజీ ఎమ్మెల్యేనని దయచేసి అనొద్దు అని చెప్పి ప్రజలు పదే పదే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి రోజారెడ్డి మరి ఈ రోజున ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలు వీళ్ళు ఆడిన ఆటలన్నీ కూడా తెలియబోతున్నాయి. ఖచ్చితంగా అతి త్వరలోనే ఈవిడకి చిప్పకూడు మాత్రం గ్యారంటీ అని ప్రజలైతే గట్టిగా చెప్తున్నారు. మొన్న కూడా సమావేశంలో కూటమిలో గెలిచిన వాళ్ళంతా గాలినా కొడుకులే అంటూ నిస్సిగ్గుగా మాట్లాడింది ఆవిడ. అవును, ఇప్పుడు తేలుతుంది ఎవరు గాలినా కొడుకులో, ఎవరు గాలి పనులు చేశారో, ఎవరు గాలి వాళ్ళు. అలాగే ఆడుదాం ఆంధ్రాలో విద్యార్థులు ఆడుకునే స్పోర్ట్స్ దాన్ని కూడా స్కామ్ చేసి ఆ విద్యార్థులకు అవకాశం లేకుండా చేసి గంజాయి బ్యాచ్ గాళ్ళకి, పేటీఎం గాళ్ళకి నగదు రూపేణ బహుమతులు ఇచ్చి ఆ డబ్బులో కూడా నొక్కేసిన రోజారెడ్డి. అలాగే ఋషికొండకు గుండు కొట్టి 650 కోట్ల రూపాయలు ఎంత కొట్టేసిందో ఆ లెక్కలు కూడా త్వరలో తేలబోతున్నాయంటూ వివరిస్తూ ఆడుదాం ఆంధ్ర స్కాము, ఋషికొండ స్కాము, అలాగే ఇంకా అనేక స్కాముల్లో పాల్గొన్న రోజారెడ్డికి త్వరలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించి అరెస్ట్ చేస్తారంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.